అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కొండా సురేఖను సస్పెండ్ చేస్తారా లేకపోతే నేను రాజీనామా చేయాలా? ఇది రేవంత్ రెడ్డి వర్షన్ లెక్క కనబడుతున్నది. రేవంత్ రెడ్డి కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా కొండా సురేఖను సస్పెండ్ చేయాల్సిందే, కొండా సురేఖను అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ నుండి బర్తరఫ్ చేయండి, కొండా సురేఖ వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, కొండా సురేఖ వల్ల కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది, కొండా సురేఖ బిడ్డ మాట్లాడినటువంటి మాటల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా ఇబ్బంది అవుతుంది, సో ఇమీడియట్లీ కొండా సురేఖ ఫ్యామిలీని మొత్తం కాంగ్రెస్ పార్టీ నుండి తొలగించాలని చెప్పి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి ఎమ్మెల్సీలు, రేవంత్ రెడ్డి వర్గం మొత్తం కూడా కొండా సురేఖ పైన అగ్నెస్ట్ ఉన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి ఎమ్మెల్సీలతో ప్రెస్ మీట్ పెట్టించి మాట్లాడించేటటువంటి కార్యక్రమం చేసిండు. కొండా సురేఖను టార్గెట్ చేయండి, కొండా సుష్మితను టార్గెట్ చేయండి, నా పైన ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, వీళ్ళందరినీ టార్గెట్ చేయండి, వీళ్ళందరిపైన మాట్లాడండి అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి ప్రెస్ మీట్ పెట్టిస్తే 22 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి పాజిటివ్ మాట్లాడిరు, 2-3 ఎమ్మెల్సీలు రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడిరు, మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులందరూ గప్చుప్, ఎవ్వరు మాట్లాడే పరిస్థితి లేదు, మొత్తం సైలెన్స్ జోన్లో ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడమన్నా కూడా ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం మాట్లాడే పరిస్థితి లేదు. 42 మంది ఎమ్మెల్యేలకు వేం నరేందర్ రెడ్డి ఫోన్లు చేసి మీరందరూ రేవంత్ రెడ్డికి పాజిటివ్గా మాట్లాడండి, కొండా సురేఖను తిట్టండి, కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేయండి అని చెప్పి వేం నరేందర్ రెడ్డి చెప్పినా కూడా ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితి లేదు, ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడే సిచ్యువేషన్ లేదు. అంటే ఇక్కడ అర్థమైపోయింది కథ. రేవంత్ రెడ్డి బలం ఎంతున్నది, రేవంత్ రెడ్డికి ఎంతమంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తున్నారు, రేవంత్ రెడ్డికి ఎంతమంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నారు అనేది క్లియర్గా అర్థమైపోయింది. 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు రేవంత్ రెడ్డితో కలిపి. రేవంత్ రెడ్డిని పక్కన పెడితే 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా రేవంత్ రెడ్డికి సపోర్టివ్గా 25 మంది ఎమ్మెల్యేలు కూడా రాలేదు. అంటే క్లియర్గా అర్థమైపోయింది రేవంత్ రెడ్డి సంఖ్య ఎంత ఉన్నది, రేవంత్ రెడ్డికి కాంగ్రెస్లో ఎంత బలం ఉన్నది, రేవంత్ రెడ్డి వెనకాల ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనేది క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు రకరకాల చర్చలు వినబడుతున్నాయి. ఏమని? కొండా సురేఖ పైన కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా ఉన్నదని, కొండా సురేఖను అధిష్టానం త్వరలో మంత్రి పదవి నుండి తొలగించే అవకాశం ఉన్నదని, రేవంత్ రెడ్డి లండన్ నుండి రేవంత్ రెడ్డి ఢిల్లీకి రాగానే ఢిల్లీ అధిష్టానంతో రేవంత్ రెడ్డి మీటింగ్ అయిపోయిన తర్వాత వెంటనే కొండా సురేఖను తొలగిస్తారనేటటువంటి రకరకాల ఆరోపణలు, రకరకాల చర్చలు ఇప్పుడు మీడియా ఛానల్స్లో మొదలైనవి, రకరకాల చర్చలు రాజకీయ వర్గాలలో నడుస్తున్నాయి. మరి కొండా సురేఖను తీసేస్తారా, కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించేటటువంటి అవకాశాలు ఎంతవరకు ఉండవచ్చు అనేది వీడియోలో మనం పిన్ టు పిన్ డిస్కస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొండా సురేఖ బీసీ బిడ్డ, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా సురేఖ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. కొండా సురేఖ పైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వ్యతిరేకంగా ఉన్నారా అంటే లేరు. కాకపోతే కొంతమంది ఎమ్మెల్యేలు పైన మాట్లాడుతున్నారు, కొండా సురేఖకు అగెనిస్ట్ ఉన్నట్టు, కొండా సురేఖ పైన కోపంగా ఉన్నట్టు, కొండా సురేఖ పైన వ్యతిరేకంగా ఉన్నట్టు కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే కొంత రేవంత్ రెడ్డికి పాజిటివ్ ఉండడానికి, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండడానికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొంతమందికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చిండు, కొంతమందికి రేవంత్ రెడ్డి విప్ పదవులు ఇచ్చిండు, కొంతమందికి క్యాబినెట్ హోదా కల్పించిండు. రేవంత్ రెడ్డికి ఇంకా అనుకూలంగా ఉంటే రాబోతున్న రోజులలో కూడా ఏమైనా పదవులు రావచ్చు అనేటటువంటి ఆలోచనతోటి రేవంత్ రెడ్డి కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది లీడర్లు అనుకూలంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంతే తప్ప చాలామంది ఎమ్మెల్యేలకు కొండా సురేఖ పైన కోపం లేదు, కొండా సురేఖ పైన వ్యతిరేకమేం లేదు. ఇప్పుడు నిజంగా కొండా సురేఖ పైన వ్యతిరేకత ఉంటే కొండా సురేఖ మంత్రి పదవి పోవాలి, కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ నుండి పోవాలని ఒకవేళ ఎమ్మెల్యేలు అనుకున్నా, లీడర్లు అనుకున్నా, చాలామంది లీడర్లు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి కదా, చాలామంది లీడర్లు బయటకు వచ్చి కొండా సురేఖను తొలగించాలని చెప్పాలి కదా. కానీ ఒక విచిత్రం ఏంది చెప్పనా, ఇప్పుడు రేవంత్ రెడ్డిని తిట్టింది, రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డది, రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయింది కొండా సురేఖ కాదు, కొండా సురేఖ బిడ్డ కొండా సుష్మిత. మరి కొండా సుష్మిత సీరియస్ అయితే కొండా సురేఖ ఏం చేస్తుంది? కొండా సురేఖ ఏం చేస్తుంది? ఇప్పటిదాకా నేను ఒక మీడియా ఛానల్లో ఒక వీడియో చూసిన, కొండా సుష్మితను ఒక అన్న ఇంటర్వ్యూ చేస్తుండే చూసిన. కొండా సుష్మితను అడిగిండు ఒక ఛానల్, HMTVలో అనుకుంటే, ఇప్పటిదాకా నేను చూసిన. ఇప్పుడు మీరు మాట్లాడినటువంటి మాటలు కొండా సురేఖకు తెలుసా అంటే ఆమెకు తెలియదు, ఆమెకు సంబంధం లేదు, ఆమెకు అవసరం లేని ఇష్యూ. నా వ్యక్తిగతంగా నేను మాట్లాడినా ఆమెకేం అవసరం, నాకు అనిపించింది నేను మాట్లాడినా తప్ప ఆమెకు సంబంధం లేదు అని చెప్పి కొండా సుష్మిత చెప్పేటటువంటి కార్యక్రమం చేసింది. సో ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతం ఉంటుంది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయినంత మాత్రాన, రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డంత మాత్రాన రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తీసేయాలంటే ఎట్లుంటుంది? లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేయాలంటే ఎట్లుంటుంది?
ఇప్పుడు కొండా సురేఖ మాట్లాడలేదు, కొండా సురేఖ రేవంత్ రెడ్డిని తిట్టలే. కొండా సుష్మిత మాట్లాడితే కొండా సురేఖ ఏం చేస్తుంది? కొండా సుష్మిత మాట్లాడితే కొండా సురేఖకు షోకాస్ నోటీసులు ఇచ్చింది. కొండా సుష్మిత మాట్లాడితే కొండా సురేఖను పిలిచి కొండా సురేఖ దగ్గర సమాధానం తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిరు, కొండా సురేఖను విచారణ చేసిరు. ఎంత విచిత్రం! ఇప్పుడు బండి సంజయ్కి సంబంధించినటువంటి ఇష్యూ నడిచింది గతంలో. ఇప్పుడు సంజయ్ అన్న వాళ్ళ కొడుకు ఏదో మిస్టేక్ చేసిండు. సంజయ్ అన్నకి ఏం అవసరం ఉంటుంది? బండి సంజయ్ అన్నకు వాళ్ళ కొడుకు ఏదో మిస్టేక్ జరిగింది, అయిపోయింది. మరి బండి సంజయ్ అన్నకి సంబంధించిన కేంద్ర మంత్రి పదవి తీసేసారు. అట్లా ఉండదు కదా. ఎవరికి వాళ్ళకు వ్యక్తిగత జీవితాలు అనేటివి ఉంటాయి. వ్యక్తిగతంగా వాళ్ళు కూడా కొన్ని విమర్శలు చేస్తారు, వ్యక్తిగతంగా మాట్లాడతారు. కొండా సుష్మిత ఎప్పటి నుండో పాలిటిక్స్లో ఉన్నది. కొండా సుష్మిత కూడా గతంలో నుండి రాజకీయాలలో యాక్టివ్గా పనిచేస్తుంది. కొండా సుష్మిత ఒక సినిమా కూడా తీసింది గతంలో. ఇవన్నీ కూడా మనం చూసినాం కదా. ఆమె ఏదో రాజకీయాల్లో లేకపోతే రాజకీయాలకు సంబంధం లేకపోతే ఆశ్చర్యపోవాలి. ఇప్పుడు కొండా సుష్మిత కాంగ్రెస్ పార్టీలో లేదు, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం లేదని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి వర్గం అంతా చెప్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీలో లేనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి పైన మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీలో ఎందుకు అందరూ ఉడికి పడుతున్నారు? అందరు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అందరూ ఉలిక్కిపడి ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నారు? కొండా సుష్మిత పైన కేసు పెట్టండి, విచారణ చేయండి, సిట్ ఎంక్వైరీ చెప్పియండి. ఎందుకు మాట్లాడింది ఆమె అట్లా, దేనికోసం మాట్లాడి, ఆమె వెనకాల ఎవరుండి మాట్లాడిస్తున్నాడు ఏందనేది తెలుసుకోండి. కొండా సుష్మిత మాట్లాడితే కొండా సురేఖ ఏం చేస్తుంది? ఇప్పుడు కొండా సురేఖను తీసేయాలన్నట. కొండా సురేఖను ఎట్టి పరిస్థితుల్లో మంత్రివర్గం నుండి తొలగించాల్సిందే. కొండా సురేఖ మంత్రివర్గంలో ఉండొద్దు. ఆమె చేయబట్టి పార్టీకి డ్యామేజ్ అయింది. ఎవరు అంటున్నారు? ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇప్పుడు కొండా సురేఖ వల్ల కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అయింది అంటారు కదా. అనిరుద్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి పైన చాలాసార్లు మాట్లాడిండు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాట్లాడిండు. మరి అనిరుద్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తీసేస్తారా, ఎమ్మెల్యే పదవికి వెళ్ళి తీసేస్తారా? రాజగోపాల్ రెడ్డి కూడా చాలాసార్లు మాట్లాడిండు. రాజగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యే పదవికి వెళ్ళి తీసేస్తారా, కాంగ్రెస్ పార్టీ నుండి తీసేస్తారా? లేకపోతే చిన్నారెడ్డి చిన్నారెడ్డిని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి తీసేస్తారా? ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పంచాయతీ ఏదో అయిందని చెప్తున్నారు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసేస్తారా? ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి పోయి పరకాల నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి రేవూరు ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తాడు, గెలిపియండి అని చెప్పిండు కదా. పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న ప్రెస్ మీట్లో చెప్పిండు రేవంత్ రెడ్డి మాటలు చెల్లవు, రేవంత్ రెడ్డి ఈయన ఎమ్మెల్యే ఆయన ఎమ్మెల్యే అంటే కుదరదు, అంత హైకమాండ్ డిసైడ్ చేస్తారని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న చెప్పిండు. మరి మహేష్ అన్నకి సంబంధించిన పిసిసి పదవి తీసేస్తారా, లేకపోతే పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్నకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నుండి తొలగిస్తారా? ఎట్లా అంటే మాట్లాడితే తప్ప, మాట్లాడితే తీసేస్తారా? ఇప్పుడు కొండా సురేఖను మంత్రి పదవి నుండి తీసేస్తే ఫస్ట్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి తీసేయాలి. రేవంత్ రెడ్డి వల్ల చాలా డ్యామేజ్ అయింది మరి కాంగ్రెస్లో. ఇప్పుడు కొండా సురేఖ వల్ల కాంగ్రెస్కు బాగా డ్యామేజ్ అయింది, ప్రభుత్వానికి డ్యామేజ్ అయింది అంటారు కదా. రేవంత్ రెడ్డి భాష వల్ల, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాల వల్ల, రేవంత్ రెడ్డి వ్యవహారం వల్ల, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల చాలా డ్యామేజ్ జరిగింది. రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు ఆ బూతుల భాష మనం చూడలే. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ని పట్టుకొని ఏ రకంగా తిట్టిండో మనం చూడలేదా? కేటీఆర్ని పట్టుకొని తిట్టింది మనం చూడలేదా? రేవంత్ రెడ్డి నిరుద్యోగులను పట్టుకొని, రేవంత్ రెడ్డి ఉద్యోగులను పట్టుకొని, ఇంజనీర్లను పట్టుకొని రేవంత్ రెడ్డి ఎన్నెన్ని మాటలు ఏమేమి మాట్లాడినో మనం చూడలే. మరి నేను మాట్లాడే మాటలు మహిళలు వింటున్నారు, నేను మాట్లాడే మాటలు నా వీడియో చిన్నపిల్లలు చూస్తారు, యువకులు చూస్తారు అనేటటువంటి మినిమం లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడలే. మరి రేవంత్ రెడ్డిని తొలగించాలి, రేవంత్ రెడ్డిని తొలగించాలి. అసలు మొత్తం తెలంగాణలో తప్పు చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. 6 గ్యారెంటీలు 420 హామీలు అని చెప్పిండు, నమ్మించిండు. 2 లక్షల ఉద్యోగాలు 2 సంవత్సరాలలో భర్తీ చేస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు. రేవంత్ రెడ్డిని తొలగించాలి ఫస్ట్ ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నట? సింపుల్, కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగించకపోతే నేను రాజీనామా చేస్తా. రేవంత్ రెడ్డి వర్షన్. ఇప్పుడు రకరకాల చర్చలు నిలబడుతున్నాయి. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇట్లా కూర్చుండట, నాకు రాజీనామా ఆమె చేయాల్సిందే, అంటే ఆమన్నా సస్పెండ్ కావాలి, నేనన్నా రాజీనామా చేస్తా, సస్పెండ్ కావాల్సిందే కొండా సురేఖ. ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే కొండా సురేఖను తీసేసేదనుకో, మంత్రి పదవి నుండి తొలగించేదనుకో, రేవంత్ రెడ్డి ఏమనుకుంటున్నాడు? కొండా సురేఖను తీసేస్తే మిగతా వాళ్ళు భయపడతారు, మిగతా వాళ్ళు నన్ను తిట్టరు, మిగతా వాళ్ళు నా పైన సీరియస్గా మాట్లాడరు, మిగతా వాళ్ళు నా పైన ఆరోపణలు చేయరు, మిగతా వాళ్ళు నన్ను వేలెత్తి చూపియరు అనేది రేవంత్ రెడ్డి బాధ. ఈ భయానికి రేవంత్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడు. సింపుల్ లాజిక్ అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్యాచ్ మొత్తం టీం అంతా ప్రెస్ మీట్లు పెట్టి కొండా సురేఖను తీసేయాలి, కొండా సురేఖను తీసేయాలి ఎందుకంటారు తెలుసా? కొండా సురేఖను తీసేస్తే రేవంత్ రెడ్డికి అడ్డు లేదు. ఇక వేరే వాళ్ళు భయపడతారు కదా, అరే రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే మంత్రి పదవి పోతుంది, మంత్రి పదవి నుండి తీసేస్తారనే భయం పుట్టుకుంటుంది. అందుకు రేవంత్ రెడ్డి కొండా సురేఖను తొలగించాలంటున్నట. తీసేస్తారా నేను రాజీనామా చేయాలి, ఇది రేవంత్ రెడ్డి వర్షం లెక్క కనబడుతున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకోటి ఏంది, నేను రాజీనామా చేస్తే 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారని కూడా చెప్తారు. అవసరం అనుకోండి రేవంత్ రెడ్డి, నేను చేస్తే 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు. అప్పుడు హైకమాండ్ ఏం చేస్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే అనవసరంగా 20-30 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారు, గవర్నమెంట్ పడిపోతుంది, ఇదంతా బాధ ఎందుకు? సో కొండా సురేఖనే మంత్రి పదవి నుండి తొలగిద్దామనే ఆలోచనతో హైకమాండ్ కొండా సురేఖను తీసేయవచ్చు. ఇన్ కేసు తొలగిద్దామనే ఆలోచన ఉంటే తొలగించవచ్చు. ఇది కూడా జరిగేటటువంటి అవకాశం ఉన్నది. సో రేవంత్ రెడ్డి చేస్తున్నాడు పని.
అంటే రేవంత్ రెడ్డి ఓ రకంగా కొండా సురేఖను తొలగించాలని డిసైడ్ అయిపోయిండు. కొండా సురేఖను తీసేయాలనేది రేవంత్ రెడ్డి ఆలోచనలో పడ్డది. అందుకు రేవంత్ రెడ్డి రకరకాల కుట్రలు కుతంత్రాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మీరు చూడండి, సింపుల్. రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చిన తర్వాత లేదా రేవంత్ రెడ్డి హైదరాబాద్కి వచ్చిన తర్వాత మొట్టమొదటి కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగిస్తురు అనేది కొంత వినబడుతుంది. మీరు చూడండి, ఇప్పుడు నేను ఇప్పటిదాకా ఒక స్టేట్మెంట్ చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏందా స్టేట్మెంట్ అంటే ఏమంటున్నారు తెలుసా? స్టేట్మెంట్లో నువ్వు నా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వెనుక ఉన్న వ్యక్తుల గురించి చర్యలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ పరోక్ష విమర్శలు. కొండా సురేఖ కూడా ఇప్పుడు మాట్లాడింది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. కొండా సురేఖ రేవంత్ రెడ్డిని ఏమన్నది ఏం కథ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. అయితే ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న ఏమంటుండే తెలుసా? కొండా సురేఖ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత లైన్ దాటి ఆరోపణలు చేసింది, కానీ రాజగోపాల్ రెడ్డి అనిరుద్ రెడ్డి లైన్ దాటలేదు. పార్టీ లైన్ దాటిన వారు పార్టీ లైను దాటి ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవట. ఇప్పుడు కొండా సుష్మిత మాత్రమే పార్టీ లైన్ దాటిందట. అసలు కొండా సుష్మిత పార్టీలోనే లేదంటారు కదా, కొండా సుష్మిత కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటారు కదా, ఇంకా ఆమె పార్టీ లైన్ దాటితేంది, పార్టీలో లేకపోతేంది? మీకు ఏమొచ్చింది బాధ? ఇప్పుడు పొద్దుగాల లేస్తే రేవంత్ రెడ్డిని ఎవరు పడితే వాళ్ళు తిట్టుకుంటా ఉంటారు. అన్ని పట్టించుకుంటారా మరి కాంగ్రెస్ వాళ్ళు? అన్ని పట్టించుకుంటారా? మరి రాజగోపాల్ రెడ్డి మాట్లాడినప్పుడు అందరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడలేదు. చిన్నారెడ్డి రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేసినప్పుడు అందరు ఎమ్మెల్యేలు కూర్చొని మాట్లాడలేదు. ఇంకా చాలామంది కాంగ్రెస్ పార్టీ లీడర్లు రేవంత్ రెడ్డిని పట్టుకొని అన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడలేదు. వాళ్ళని పార్టీ నుండి తీసేయాలని చెప్పలేదు. ఎందుకో అంటే కొండా సురేఖ బీసీ బిడ్డ కాబట్టి, కొండా సురేఖ కష్టపడి ఎదిగింది కాబట్టి ఆమె తీసేయాలి అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కాపాడుకోవాలి, కొండా సురేఖను తీసేయాలి. ఇంత కుట్రనా? ఎందుకు ఈ కుట్ర? ఇంత కుట్ర చేయాల్సిన అవసరం ఏమున్నది? కొండా సురేఖ ఏం చేసింది? ఆమె ఒక లేఖ రాసింది. నా పైన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతారు, అడ్డగోలుగా మాట్లాడుతారు, వీళ్ళందరిపైన మీరు చర్యలు తీసుకోండి, వీళ్ళందరిపైన మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి కొండా సురేఖ ఆమె ఏం చేసింది? ఒక లేఖ రాసేటటువంటి కార్యక్రమం చేసింది. ఏమని రాసింది కొండా సురేఖ లేఖ అంటే ఇగో చూడండి. నిన్న 10-15 మంది ఎమ్మెల్యేలు కొండా సురేఖను ఇష్టమున్నట్టు తిట్టిరు, కొండా సురేఖ బిడ్డను తిట్టిరు, కొండా సురేఖ పైన విమర్శలు చేసిరు, రకరకాలుగా కొండా సురేఖ గురించి మాట్లాడిరు. కొండా సురేఖ కుటుంబం కరెక్ట్ కాదని, ఒక బజారు కల్చర్ అని చెప్పి ఇట్లా రకరకాలుగా మాట్లాడి ఒక ఆడబిడ్డ పైన అట్లా మాట్లాడొద్దనేటటువంటి మినిమం ఆలోచన లేకుండా నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడిరు. వేముల వీరేశం అన్న మాట్లాడుతున్నాడు, ఓ కల్చర్ మంచి కల్చర్ కాదు, ఘోరమైన కల్చర్, తాగుబోతు కల్చర్, బజారు కల్చర్ అని చెప్పి నిన్న మాట్లాడిండు. ఎవరు మాట్లాడిరు? నిన్న వేముల వీరేశం మాట్లాడిండు. ఎవరిని ఉద్దేశించి మాట్లాడిండు? మరి ఎవరిని ఉద్దేశించి మాట్లాడిండు? పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు అంటే ఎవరు? పార్టీకి సంబంధం లేదని కొండా సుష్మితనే అంటున్నారు ఎమ్మెల్యేలు. అంటే ఎమ్మెల్యేలు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి లీడరు. ఒక బీసీ మహిళను పట్టుకొని ఇష్టం ఉన్నట్టు ఎమ్మెల్యేలు మైకు దొరికింది కదా అని చెప్పి వాగేటటువంటి కార్యక్రమం చేశారు. నిన్న రేవంత్ రెడ్డి మావోడు, మా రేవంత్ అన్న అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిరు. ఇప్పుడు కొండా సురేఖ ఏం చెప్తుందంటే, ఇగో కొండా సురేఖ క్రమశిక్షణ కమిటీకి లేఖ రాసింది. ఆమె లేఖ రాసి పంపించేటటువంటి కార్యక్రమం చేసింది. ఏమని లేఖ రాసింది తెలుసా? నన్ను నా కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ పరోక్ష విమర్శలు. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ లేఖ. ఒక సీనియర్ బీసీ మహిళా నాయకురాలైన నాపై తీవ్ర మాటలతో సామూహిక దాడులు జరుపుతున్నప్పుడు పార్టీ నాయకత్వం మౌనం వహించడం ఆందోళన కల్పిస్తుంది. పార్టీ విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి లేఖ రాసిన మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్ పెట్టించిన సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్ వెనకాల ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ పరోక్ష ఫిర్యాదు అని చెప్పి మీకు చాలా క్లియర్గా ఈ లేఖలో మొత్తం కనబడతా ఉంటుంది. కొండా సురేఖ మాట్లాడింది, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నా వివరణ ఖచ్చితంగా తీసుకోవాలి, నేను చెప్తున్నటువంటి మాటను మీరు ఖచ్చితంగా పరిగణంలోకి తీసుకోవాలి, కావాలని కొంతమంది నా పైన మాట్లాడిరని చెప్పి కొండా సురేఖ లేఖ రాసేటటువంటి కార్యక్రమం కూడా చేసింది క్రమశిక్షణ కమిటీకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? కొండా సురేఖను సస్పెండ్ చేస్తారా, నేను రాజీనామా చేయాలన్నా? రేవంత్ రెడ్డి వర్షన్ ఒకటే, కొండా సురేఖను తీసేయాలి, ఆమె తీసేస్తే మిగతా వాళ్ళు భయపడతారు అనేది రేవంత్ రెడ్డి వర్షన్. కొండా సురేఖ లేఖ రాసింది, లేదు నా పైన ఎవరు ప్రెస్ మీట్ పెట్టినో వాళ్ళని మీరు తొలగించాలని చెప్పి కొండా సురేఖ లేఖ రాసేటటువంటి కార్యక్రమం చేసింది. ఇప్పుడు ఏం జరగబోతుంది నెక్స్ట్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్.
రకరకాల పంచాయతీలు నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి వర్సెస్ కొండా సురేఖ పంచాయతీ తారాస్థాయికి చేరింది. మరి కొండా సురేఖను మంత్రి పదవిలో ఉంచుతారా తీసేస్తారా అనేది క్వశ్చన్ మార్క్. కానీ రేవంత్ రెడ్డి గిట్లనే ఒకవేళ బెదిరిస్తే నేను రాజీనామా చేస్తాను, నాతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారు, కొండా సురేఖను తీసేయాలని చెప్పి రేవంత్ రెడ్డి హైకమాండ్కి చెప్పిండు అనుకో, ఒకవేళ హైకమాండ్ ఈ పంచాయతీ ఎందుకని చెప్పి కొండా సురేఖను తీసేసే అవకాశం ఉండొచ్చు. కొండా సురేఖతో హైకమాండ్ మాట్లాడుకునేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. అంటే సర్దు చెప్పి నచ్చ చెప్పి ఆమెను తీసేసే అవకాశం ఉండొచ్చు. కొండా సురేఖ మంత్రి పదవి పోతే మాక్సిమం ఆమె వేరే పార్టీలోకి జాయిన్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. ఈ వీడియో పైన మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు కొండా సురేఖ మీద మాట్లాడితే కొండా సురేఖకు నోటీసులు ఎందుకు ఇస్తున్నారు అనేది క్వశ్చన్ మార్క్. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కొండల రెడ్డి ఉన్నాడు. కొండల రెడ్డి ఏదైనా మాట్లాడితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి తీసేస్తారా? తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు తిరుపతి రెడ్డి లగిచర్లకు సంబంధించినటువంటి ఇష్యూలో తిరుపతి రెడ్డి పేరు వినబడ్డది. తిరుపతి రెడ్డి భూములు గుంజుకుంటుండని, తిరుపతి రెడ్డి పోలీసులను పంపించి కొట్టించిండని రకరకాలు వినబడ్డది. మరి తిరుపతి రెడ్డి రైతుల పైన పోలీసులను పెట్టి ఇబ్బంది పెట్టినప్పుడు మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయాలన్నా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి వెళ్ళి తీసి ఇట్లా చెప్తే బాగుంటుందా? ఎవరి వ్యక్తిగతం వాళ్ళకు ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం కొండా సురేఖ వద్దు అంటున్నాడు, మంత్రి పదవి నుండి తీసేయాలంటున్నాడు. మరి తీసేస్తారా తీసేయరా అనేది చూడాలి. ముందు వెయిట్ చూడాల్సిన అవసరం ఉంటుంది. చూద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.